మగాడివైతే ప్యాన్ ఇండియా సినిమాది హిందీలో హిట్ కొట్టు. హిందీలో కాదు, ప్యాన్ ఇండియా హిందీ, తెలుగు, తమిళ ఇక్కడ మొత్తం తీసి సినిమా హిట్ కొట్టు. నీకు చేత కాదు. 1000 కోట్ల మార్క్ ఎప్పుడన్నా అనుకున్నావా? లేదు మేడం, అక్కడ రివ్యూవర్ చూసినా కూడా మీకు తెలిసిపోద్ది. అందరు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. పాపం నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, అలాగే చిరంజీవి గారి ఫ్యాన్ని, మహేష్ బాబు ఫ్యాన్ కాదు. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏమంటారు, సినిమా ఫ్లాప్ అని అందరూ అంటుంటే ఎంత ఫీల్ అవుతున్నారు. ఒక రకంగా నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, చిరంజీవి గారి ఫ్యాన్ని. అయినా నేనే బాధపడుతున్నాను. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు సినిమా డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. అవి ఆ డబ్బులని రావాలి కదా. ఈ త్రివిక్రమ్ గారికి చెప్పేది ఒకటే, ఈయన తెలుగులో సినిమాలు తీయడం మానేయండి, ప్యాన్ ఇండియా సినిమాలు తీయండి, 1000 కోట్ల మార్కులు అందుకోండి. ఎంతసేపు బాయిలో కప్పలాగా వచ్చేసి తెలుగులో తీసుకొని 100 కోట్లు పెట్టి 100 కోట్లు వస్తుంది. అజ్ఞాతవాసిలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ స్టోరీని కాపాడలేకపోయారు. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు శబ్దం చేశారు కదా, సంక్రాంతి మాదే అని శబ్దం చేశారు. ఏమి చేయలేరు సార్, అర్థం కావట్లేదు. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఓకే, ఆయన సినిమాని అమ్మేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేతుల్లో ఏం లేదు సినిమా. దిల్ రాజు గారికి 42 కోట్లకు అమ్మేశారు. అలాగే ఆంధ్రాలో కూడా అమ్మేశారు. ఇప్పుడు ఆయనకేముంది, ఆయన డబ్బులు ఆయనకు వచ్చేసాయి ప్రొడ్యూసర్ గారికి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కదా, ఇప్పుడు దిల్ రాజు గారు గుండె పట్టుకొని కూర్చుంటారు. ఏమని, ఇప్పుడు నైజాంలో 42 కోట్లు పెట్టాను, దాన్ని ఏమంటారు, ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తే నేను హనుమాన్ ఆపేస్తున్నాను అది ఇది అని చెప్పేసి జనాలు ట్రోల్ చేస్తున్నారు, అంటే మీడియా వాళ్ళు. ఇప్పుడు ఆయన పెట్టిన డబ్బులు మొత్తం రాబట్టుకోవాలంటే ఇప్పుడు ఈ నెగిటివ్ టాక్ వచ్చింది. నెగిటివ్ టాక్లో ఆయన పెట్టిన 42 కోట్లు మొత్తం తెచ్చుకోవాలంటే ఈయన అజ్ఞాతవాసికి చాలా డబ్బులు పోగొట్టుకున్నారు ఆయన. మీరు మీ యూట్యూబ్లో చూస్తే ఆయన ఇంటర్వ్యూలు ఉంటాయి దిల్ రాజు గారి. అలాగే ఈ సినిమా మళ్ళీ అజ్ఞాతవాసి స్టోరీని మళ్ళీ తీశారు ఆయన. అంటే స్టోరీ పాతదైన మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కాపాడలేకపోయారు. ఇప్పుడు మహేష్ బాబు గారు కాపాడతారా ఆ స్టోరీని? ఒకటే స్టోరీ, సేమ్ స్టోరీ, పెద్దగా మార్పులే ఉండదు. దాంట్లో మదర్ సెంటిమెంటే, దీంట్లో మదర్ సెంటిమెంటే. మీరు చూస్తే తెలిసిపోద్ది. ఏం చెప్తారు బ్రో? నేను చెప్పేది ఒకటే బ్రో, త్రివిక్రమ్ గారు సినిమాలు తీయడం మానేయండి. లేకపోతే దమ్ముంటే ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా తీయండి. ఏంది, సుకుమార్ గారు తీశారు కదా పుష్ప 2, రేపు పుష్ప 2తో 1000 కోట్లు కొడతారు ఆయన. అలాగే ఈయన కూడా ప్యాన్ ఇండియా స్టోరీ రాసుకొని 6 months కూర్చొని మగాడైతే త్రివిక్రమ్ గారు మగాడైతే దాన్ని ఏమంటారు, ప్యాన్ ఇండియా స్టోరీ రాసుకొని ఆయన 1000 కోట్లు కొడితే నేను ఇక్కడికి వచ్చేసి నేను ఆయనకి క్షమాపణ చెప్తాను.